అస్మద్గురుభ్యో నమ. యోగ సిద్ధి పదంలో మనము యోగ సంసిద్ధత గురించి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. మనము ఈ భౌతిక ఇంద్రియాలనే దుస్తులతో కప్పబడి మనము ఈ భౌతిక ఇంద్రియాలు అనే దుస్తులతో కప్పబడి ఉన్నందున ఆధ్యాత్మిక లోకాన్ని చూడలేకపోతున్నాము. ఆధ్యాత్మిక ప్రకృతి ఊహాతీతమైనది అయినను ఏదో ఆధ్యాత్మికమనే భావన మనకు కలుగును. ఒకరు ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించిన విషయంలో పూర్తిగా అజ్ఞానులైనను వారికి కూడా ఏదో విధంగా దానికి సంబంధించిన భావన ఏర్పడును. మౌనంగా ఒకరు తను ఈ శరీరాన్ని విశ్లేషించి చూసుకొనిచో, నేను ఎవరిని, నేను ఈ చేతివేలినా, నేను ఈ శరీరమా, నేను ఈ వెంట్రుకనా, కాదు, నేను అది ఇది కాదు, నేను ఈ శరీరానికి భిన్నుడను, ఈ శరీరానికి అతీతుడను, మరి అది ఏమిటి, అది ఏ ఆధ్యాత్మికం. ఇలా మనము ఈ భౌతిక శరీరంలోని ఆధ్యాత్మికతను విశ్లేషించి అర్థం చేసుకోవచ్చును. మనము మరణిస్తున్న వారిని చూసినప్పుడు ఏదో శరీరాన్ని విడిచి వెళుతున్నదని గ్రహిస్తాము. దానిని చూచుటకు కావలసిన కళ్ళు లేకుండాను అది ఆత్మ అని అర్థము చేసుకోగలము. ఈ శరీరంలోని ఆత్మ ఉనికికి సంబంధించి భగవద్గీతలో ప్రారంభంలోనే 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 2వ అధ్యాయము 17వ శ్లోకంలో వివరించడం జరిగినది. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. శరీరము అంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకొనము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవరునూ సమర్థుడు కాడు. భగవద్గీతను మనము సందేహించిన అవసరం లేదు. మనం భగవంతుని బోధనలను సందేహించరాదు. అతడు మనకు బోధిస్తున్న విషయాలను అవగాహన చేసుకొనుటలోనే సమస్య ఎదురగును. అట్టి అవగాహన క్రమంగా ఏర్పడాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం ద్వారా అజ్ఞానము తొలగి ఆ జ్ఞానము ప్రకటమగును. ఈ సులభ ప్రక్రియ ద్వారా మనము ఆధ్యాత్మిక జగత్తును, ఆత్మను, భౌతిక ప్రపంచాన్ని, భగవంతుని, మన బద్ధ జీవితాన్ని, అంతేకాకుండా ఈ జీవితం నుండి ముక్తిని ఎలా పొందాలో అన్నింటినీ మనము తెలుసుకోగలము. దానినే శిష్టాష్టకంలో చైతన్య ప్రభువు మొదటి శ్లోకంలో చేతో దర్పణమార్జనం, అపవిత్రమైన మనస్సు అనగా ధూళితో నిండిన అద్దాన్ని శుభ్రపరచడం. అన్ని పరిస్థితుల యందు శ్రీకృష్ణ భగవానుని ఆదేశాలలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము ఫ్రాన్సు లేదా అమెరికాకు ఎయిర్ ఇండియా టికెట్ కొన్నప్పుడు ఆ కంపెనీ మనల్ని మన గమ్యస్థానానికి చేరుస్తుందనే నమ్మకంతో ఉంటాం. ఆ సంస్థ ప్రామాణికమగుట చేత దానిపై విశ్వాసం ఉంటుంది. మన విశ్వాసం గుడ్డిగా ఉండకూడదు. భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రామాణిక గ్రంథంగా భారతదేశంలో గుర్తించబడింది. కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలోని ఎందరో విద్వాంసులు, మతాధికారులు, తాత్వికులు భగవద్గీతను ప్రామాణికంగా గుర్తించారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి గొప్ప శాస్త్రజ్ఞులు సైతం భగవద్గీతను ప్రతిరోజు చదివేవారు. కనుక మనం భగవద్గీత ప్రామాణిక విషయంలో ఎట్టి సందేహాన్ని కలిగి ఉండరాదు. చదువుతుండే కొద్దీ మనలో ఆ భగవద్గీత పట్ల అవగాహన, శక్తి సామర్థ్యము పెరిగి మనము మరింత జ్ఞానవంతులమయ్యే అవకాశం ఉందని భగవద్గీత శాస్త్ర పఠనం వలన మనం తెలుసుకుంటున్న ముఖ్య సందేశం. శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక జగత్తు కలదు, మనం అక్కడికి చేరుకోగలమని చెప్పినప్పుడు మనం అతని మాటలపై పూర్తి విశ్వాసం ఉంచాలి. తాత్వికులు చాలామంది ఆధ్యాత్మిక లోకాలు శూన్యమైనవిగా లేదా నిరాకారమైనవిగా భావిస్తారు. సాధారణంగా శంకరాచార్య వంటి నిరాకారులు, బౌద్ధులు శూన్యం గురించి, నిరాకారం గురించి మాట్లాడుతుంటారు. కానీ భగవద్గీత అలాంటి ఆదేశాలతో మనల్ని నిరాశపరచదు. శూన్యవాదము నాస్తికత్వాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే జీవుడు ఆనందాన్ని కోరుకొనును, అది దాని స్వభావం. జీవుడు ఎప్పుడైతే భవిష్యత్తు శూన్యమని భావిస్తాడో అప్పుడు అతనికి సాధ్యమైనంత వరకు వైవిధ్యమైన భౌతిక జీవితాన్ని అనుభవించడానికే ప్రయత్నిస్తాడు. అందుకే నిరాకార వాదం కూర్చొని కబుర్లు చెప్పుకుంటకు లేదా భౌతిక బంధాన్ని పెంచుకున్నట్టుకే దారితీస్తుంది. మనము ఎంతగా ఊహాగానాలు చేస్తూ ఆనందించినను దాని ద్వారా ఎట్టి వాస్తవ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని సాధించలేము. భక్తి పరేషాను అనుభవో విరక్తిన్యత్ర చహ.
భాగవతము 11వ అధ్యాయం 11వ స్కందము 2వ అధ్యాయం 42వ శ్లోకంలో, ఒక్కసారి మనం భక్తి భావనలో మన అభివృద్ధి సాధించగానే అన్ని రకాల భౌతిక భోగాల నుండి ఆసక్తిని కోల్పోతాము. ఆకలితో నిండిన వ్యక్తి భుజించగానే చాలు, నేను తృప్తి చెంది తినేనని చెప్తారు కదా. ఈ తృప్తి అనేది కృష్ణ చైతన్యవంతుల లక్షణంగా ఉండాలి. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా బ్రహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడు అగును. అతడు ఎన్నడును దేని కొరకు శోకింపుడు, దేనిని వాంఛింపుడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వభావమును కలిగి ఉండును. అట్టి స్థితి ఎందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకంలో చెప్పబడింది. బ్రహ్మభూత స్థితిలో నెలకొలిన వ్యక్తి పరిపూర్ణ ఆనందాన్ని సాధించి చంచలమైన భౌతిక ఇంద్రియాల భోగాల కొరకు ఆరాటపడడు. ఈ విషయం భగవద్గీత 2వ అధ్యాయం 59వ శ్లోకంలో తెలుపబడింది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. బద్ధజీవుడు ఇంద్రియార్థముల విషయమున నిగ్రహం కలిగి ఉన్నను, వాటి పట్ల రుచి అట్లే ఉండును. అత్యున్నతమైన కృష్ణ చైతన్య రుచిని అనుభవించిన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. వైద్యుడు రోగితో, మీరు ఇది తీసుకోకూడదు, అది తీసుకోకూడదు, ఇది చేయరాదు, అది చేయరాదు అని చెప్పును. రోగి బలవంతంగా వీటిని పాటిస్తున్నాను, మనసులో మాత్రం ఓ నేను దీన్ని తినగలిగితే ఎంత బాగుంటుంది అని భావిస్తాడు. కోరిక మనసులో నిలిచి ఉండను. కానీ కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి లోపలి నుంచి దృఢంగా ఉంటూ అటువంటి కోరికలకు తావు ఇవ్వడు. అతడు నపుంసకుడు కాకున్నను వాంఛింపడు సంభోగ క్రియను. 3 సార్లు వివాహమాడిన అతడు అనాసక్తినే కలిగి ఉండును. పరం దృష్ట్వా నివర్తతే. ఉన్నతమైన దానిని పొందినప్పుడు సహజంగానే ఎవరైనా న్యూనమైన వాటిని త్యజిస్తారు. అట్టి అత్యుత్తమమైనటిదే దేవాదిదేవుని సేవ. నాస్తికత్వం లేదా నిరాకారవాదం మనకు ఈ ఉన్నత సేవను అందించలేదు. కేవలం అతని శుద్ధ భక్తి ద్వారా మాత్రమే పొందగలము. పురుషః సాపరః పార్థ భక్త్యా లభస్వస్వన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సర్వుల కంటెను అధికుడైన దేవాదిదేవుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు. అతడు తన దివ్యధామమునందు నిలిచి ఉన్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు, మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది అని భగవద్గీత 8వ అధ్యాయం 22వ శ్లోకంలో పురుషః సాపరః అనే పదాలు అందరికంటే గొప్పవాడైన పరమపురుషుని సూచించును. ఇవి శూన్యాన్ని సూచించదు, కానీ అది సమస్త గుణాలను సంపూర్ణంగా కలిగిన పురుషుని సూచించును. ఎలాగైతే మనము ఇక్కడ ముఖాముఖి మాట్లాడుతున్నామో అట్లే మనం భగవంతుని ధామాన్ని చేరినప్పుడు అతనితో ముఖాముఖి మాట్లాడగలము, అతనితో క్రీడించగలము, అతనితో కలిసి భజించగలము, మరియు అన్ని రకాల సేవలను అతనికి అందించగలము. ఈ స్థితిని ఊహాగానాలతో కాకుండా ప్రేమతో కూడిన దివ్య సేవతో మనము పొందగలము. ఈ విషయం మనము శ్రీ లక్ష్మీ సాంప్రదాయంలో కూడా మనము వైష్ణవ సంప్రదాయంలో కూడా మనము తెలుసుకోవచ్చు ఈ స్థితిని. భక్త్యా లభ్య కేవలం త్వనన్యయ అనే పదం భక్తి ఎట్టి కల్మషం లేనిది శుద్ధమైనదిగా ఉండవలనని సూచించబడెను. దేవాది దేవుడు పురుషుడు మరియు అతడు ఆధ్యాత్మిక ఆకాశంలోని తన ధామంలో వాస్తవ స్వరూపంలో నివసిస్తున్నను సమస్తం అతనిలో ఉండేలా అతడు విస్తరించి ఉండెను. అతడు అన్నింటిలోనూ అన్నింటికి అతీతంగా ఉండను. సూర్యుడు తన గోళంలో వ్యక్తిగత రూపంలో ఉంటూ తన కాంతితో విశ్వమంతటా వ్యాపించి ఉండినట్లుగానే భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ అతనికి కూడా ఒక లోకము ధామము ఉంటుంది. భగవంతుడు తన దివ్యధామంలో ఎలాంటి విరోధులు లేకుండా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినను మనకంటే అధికుడు మనకు ఎల్లప్పుడూ కనిపిస్తుడు. అమెరికాలో దేశాధ్యక్షుడు అందరికంటే గొప్పవాడు, కానీ ఎన్నికలు వచ్చేసరికి అనేకులు విరోధులుగా మారుతారు. కానీ ఆధ్యాత్మిక లోకంలో భగవంతునికి ఇలా విరోధులు ఉండరు. విరోధులు కావాలనుకునేవారు ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రకృతి ఆధీనంలోనే ఉంచబడతారు. ఆధ్యాత్మిక ఆకాశంలో శత్రుత్వం అనే దానికి తావు ఉండదు. అక్కడ నివసించే వారందరూ ముక్త ఆత్మలు. మనకు శ్రీమద్ భాగవతపు సమాచారం ప్రకారం అక్కడికి వారి శరీరాలు భగవంతుని ఆకారాన్ని పోలి ఉంటుంది. కొన్ని లోకాలలో భగవానుడు 2 చేతులను,
మరొక లోకంలో 4 చేతులను కలిగి ఉండును. అలాగే అక్కడ నివసించేవారు కూడా అట్టి రూపాలనే కలిగి ఉంటారు. అక్కడే భగవంతుడు ఎవరో, భగవంతుడు కాని వారు ఎవరో చెప్పలేం. దీనినే మనము సారూప్య ముక్తి అంటారు. అక్కడ జీవి భగవంతుని రూపాన్ని పోలి ఉండును. 5 రకాల ముక్తులు కలవు. అవి సాయుజ్యము, సారూప్యము, సాలోక్యము, సాయిష్టి, సామీప్య, సాయుజ్య ముక్తి. అనగా భగవంతుని నిరాకార రూపమైన బ్రహ్మజ్యోతిలో లీనమవటం, అట్లు లీనమగుటకు మరియు వ్యక్తిత్వాన్ని కోల్పోవటకు ప్రయత్నించరాదని, అది మిక్కిలి ప్రమాదంతో కూడుకున్నదని మనం ఇదివరకే చర్చించుకున్నాము. ఒక అవగాహనకు వచ్చాం. సారూప్య ముక్తి అంటే భగవంతుని వంటి రూపాన్ని పొంది ఉండడం. సాష్టి ముక్తి అంటే సారూప్య ముక్తి అంటే భగవంతుని వంటి రూపము కలిగి ఉండడం. సాలోక్య ముక్తి అంటే భగవంతునితో పాటు ఆయన లోకంలో నివసించడం. సాష్టి ముక్తి అంటే భగవంతునిలా సంపదను కలిగి ఉండడం. భగవంతుడు శక్తిమంతుడు, మనం కూడా ఆయన వల్లే శక్తిమంతులం. సామీప్య ముక్తి అనగా ఎల్లప్పుడూ భగవంతుని యొక్క సహచరునిగా ఉండడం. అర్జునుడు నిరంతరం శ్రీకృష్ణుడు స్నేహితుడిగా ఉన్నాడు కదా, ఆ విధంగా దీనిని సామీప్య ముక్తి అంటారు. మనం కూడా ఈ 5 ముక్తుల్లో ఏదైనా ఒక దానిని పొందవచ్చు. కానీ 5 భగవంతుని నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమయ్యే సాయుజ్య ముక్తిని వైష్ణవ తత్వము తిరస్కరించింది. వైష్ణవ సిద్ధాంతం ప్రకారం భగవంతుని మరియు అతని స్వరూపాన్ని అర్చిస్తూ అతన్ని సేవించుట కొరకే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటాం. మాయావాద లేక నిరాకార సిద్ధాంతం ప్రకారం ఒకరు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమయ్యేందుకు ప్రయత్నిస్తారు. కానీ అది ఆత్మహత్య చేసుకోవటం వంటిది. దానిని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించలేదు. వియోగంలో భగవంతుని ఆరాధించి పద్ధతిని బోధించిన శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన సాయుధ్య ముక్తిని తిరస్కరించెను. మరి యొక్క సంచికలో యోగ సంసిద్ధత అనే విషయాన్ని యోగ సిద్ధి పదంలో విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.